హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రైస్ లేకైనా, చపాతీ లేకైనా, అలాగే మనము పప్పు, రసం, సాంబార్, పప్పుచారు దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకొని మంచిగా ఇలా ఒలిచిపెట్టుకొని 2 సార్లు క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలను ఉడకపెట్టేందుకు టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ తీసుకోవడం వల్ల ఇందులోని పోషక విలువలు పోకుండా ఇందులోని వాటర్ తోటే చిక్కుడుకాయలు అనేవి ఉడికిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ చిక్కుడుకాయలని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఉడికే లోపల ఇందులోకి పచ్చికారంను ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 ఇంచు అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. అలాగే 4 పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కొంచెం కల్లుప్పు వేస్తున్నాను, పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి. ఇలా కచ్చా పచ్చాగా మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము మూత తీసి. చూడండి, చిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది. ఇందులోని వాటర్ తోటే చిక్కుడుకాయ ఉడికిపోయింది. ఒకవేళ చిక్కుడుకాయలు ఉడకలేదనిపిస్తే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే ఇందులోని పోషక విలువలు కూడా పోకుండా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీరా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని కూడా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పోపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయడానికి 2 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఇలా పచ్చిమిర్చి అనేది మంచిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో చిక్కుడుకాయని 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చిక్కుడుకాయ మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాము, పచ్చిమిర్చి పేస్ట్లోకి కూడా వేసుకున్నాం కదా, కాబట్టి ఒకవేళ పడితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ అండ్ క్విక్గా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చపాతీ, రైస్ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.